హాయ్ అండి. మూడే 3 పదార్థాలతో సింపుల్‌గా నోరూరించే స్వీట్ ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా 3 కప్పుల కొబ్బరి పాలని పచ్చి కొబ్బరిలో నుండి తీసుకోవాలి. 3 కప్పుల కొబ్బరి పాలకి 1 కప్పు పోహా అటుకులు తీసుకొని మిక్సీ జార్‌లో వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలలో ఈ అటుకుల పొడిని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా స్పూన్‌తో కలుపుకోవాలి. ఇలా మనం కలుపుతూ ఉండగానే అటుకుల పొడి కొబ్బరి పాలను పీల్చుకొని త్వరగా గట్టిపడుతుంది. ఈ మిశ్రమాన్ని ఇలానే పక్కన పెట్టేయండి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల తురిమిన బెల్లాన్ని వేసుకోండి. బెల్లం త్వరగా కరగడానికి ఒక సగం కప్పు నీళ్లను కలిపి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బెల్లం గడ్డలు లేకుండా పూర్తిగా కరిగే వరకు కలపండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి పాలు అటుకుల మిశ్రమాన్ని ఇందులో వేసి కలపండి. మిశ్రమాన్ని కలిపాక ఎక్కడ ఉండలు కట్టకుండా గరిటెతో వేగంగా కలుపుతూ ఉండండి. ఒకవేళ మీకు విస్కర్ అందుబాటులో ఉంటే దాంతో ఇంకా సులభంగా ఉంటుంది. ఈ స్వీట్‌ని రెడీ చేయడానికి ఒక్క చుక్క నెయ్యి కూడా అవసరం లేదు. మీకు కావాలంటే ఇందులోకి తరిగిన జీడిపప్పు, బాదం పప్పులను కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయడం లేదు. ఇలా విస్కర్‌తో కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇలా ఈ మిశ్రమం దగ్గర పడుతున్న సమయంలో ఇందులోకి 1 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా ఈ మిశ్రమం ప్యాన్‌కి స్టిక్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఈ స్వీట్‌ని నాన్ స్టిక్ ప్యాన్‌లో ట్రై చేయండి. మిశ్రమం ఇలా ప్యాన్ నుండి విడిపోతూ ముద్దలా రాగానే స్టవ్ ఆపేయండి. దీనిని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి చల్లారిన తరువాత మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తరువాత మాత్రమే షేప్‌లోకి కట్ చేసుకోండి. ఈ స్వీట్ చాలా బాగుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి. థ్యాంక్ యూ.